హలో రామాచారి గారు, నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు యోయో టీవీ ఆవని. థ్యాంక్ యూ. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఒక చక్కని గీతంతో స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. మంచి కీర్తన మా కోసం. కీర్తన పమ పగమ పని పదమ పగమ రే గా రే సా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. నైస్ అండి. ఇప్పుడున్న చాలామంది సింగర్స్ ఆల్మోస్ట్ అందరికీ మీరే గురువు. మరి మీ గురువు ఎవరు? మీ ప్రస్థానం అసలు సంగీతంలో ఎలా మొదలైంది? అందరికీ తొలి గురువు అమ్మ, తర్వాత నాన్నగారు. ముఖ్యంగా మా నాన్నగారు కీర్తిశేషులు కొమాండూరు కృష్ణమాచార్యులు గారు. ఆయన వేద పండితులు, పౌరోహిత్యం చేసేవారు, గుడిలో అర్చకత్వం చేసేవారు, అలాగే హరికథలు చెప్పేవారు మా నాన్నగారు. అలాగే మా అమ్మగారు యశోదమ్మ. చిన్నప్పుడు వాళ్ళ ఇద్దరు కూడా పాడతారు మంగళహారతులు. మా నాన్నగారు అయితే గుళ్ళో చక్కగా రాగయుక్తంగా ఆయన పూజలు చేసేవారు. అవన్నీ వింటూ నేను యాక్చువల్గా పల్లెటూరు మాది, చిన్న పల్లెటూరు, మెదక్ జిల్లాలో పెద్దగొట్టిముక్కల అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరులో నేను పుట్టి పెరిగాను. నా చిన్నప్పుడంతా ప్రకృతి ఒక రకంగా నా గురువు. ప్రకృతి అంటే ఇప్పుడు మీకు కోయిల కూస్తూ ఉంటుంది, ఇలాంటివన్నీ ప్రకృతిని ఆస్వాదిస్తూ నేను బతికాను. దాని తర్వాత గుడిలో జరిగే పూజలు, తర్వాత యాదగిరిగుట్ట సంస్థానంలో మేము ప్రతి సంవత్సరం అక్కడ బ్రహ్మోత్సవాలకు వెళ్ళేవాళ్ళం. అక్కడ జరిగే హరికథలు, సంగీత కచేరీలు, తర్వాత మాకు రేడియోలో వచ్చే పాటలు అవన్నీ కూడా వింటూ, అది నా ప్రస్థానం ఫస్ట్. దాని తర్వాత నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత 10th క్లాస్ తర్వాత నేను శాస్త్రీయ సంగీతం అభ్యసించడం మొదలెట్టాను. 10th క్లాస్ తర్వాత? 10th క్లాస్ తర్వాత. అప్పటిదాకా నేను మామూలుగా రేడియోలో విన్న పాటలు అవి ఇవి పాడుతూ ఉండేవాడిని. మా అంటే ముఖ్యంగా ఇంట్లో అమ్మ నాన్న పాడడం వల్ల మీకు పాడాలనిపించడం, నేర్చుకోవాలనిపించడం అనేది జరిగింది చిన్నప్పటి నుంచి. అట్మాస్ఫియర్ అంటే గుడి కదా, గుడిలో పూజలు అలాంటివి అయినప్పుడు మంగళహారతులు, మా నాన్నగారు హరికథలు కూడా చెప్పేవారు కాబట్టి ఆయనతో పాటు నేను పాడేవాడిని. అలా శాస్త్రీయ సంగీతం ఏం తెలియదు. అలాగే జానపద గీతాలు చిన్నప్పుడు బాగా మా ఊర్లో కోలాటాలు, యక్షగానాలు, తర్వాత ఒగ్గు కథలు, ఇలాంటి జానపద కళలన్నీ ఉండేవి. అవన్నీ వింటూ ఉండేవాడిని. ఆ జానపద కళాకారులు పాడుతున్న పాటలు విని నేను వాటిని గుర్తుపెట్టుకొని అనుకరించి మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టుకొని నేను పాడేవాడిని. సో ఇలా రేడియోలో వచ్చే పాటలు స్కూల్లో అట్లా పాడుతూ ఉండేవాడిని. కానీ శాస్త్రీయ సంగీతం తెలియదు. సో చిన్నప్పుడు మా లైఫ్ అంతా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకోవడం, తర్వాత ఆడుకోవడం. పిల్లలు పెద్ద గ్యాంగ్ ఉండేది మాకు, పిల్లల గ్యాంగ్. ఆ ఊర్లలో ఎన్ని ఆటలు ఆడతారో అన్ని ఆటలు ఆడేవాళ్ళం. పరిగెత్తులు, కోతి కొమ్మచ్చి అలాంటి ఆటలన్నీ కూడా. అలాగే ఈతలు, మాకు మోటుబావులు ఉండేవి, ఆ ఈత కొట్టడాలు. సో ఇలాంటి లైఫ్లో అడవి ఉండేది మా ఊరు పక్క నుంచి, అంత అడవి. ఆ అడవిలో మేము చెప్పులు లేకుండానే అంత ఫ్లెక్సిబుల్గా, అంటే అడవిలో కోతులు అవి ఎంత ఫ్లెక్సిబుల్గా పరిగెత్తుతాయో మేము అంత ఫ్లెక్సిబుల్గా ఉండేవాళ్ళం. న్యాచురల్ ఫ్రూట్స్ తింటూ, న్యాచురల్ ఫుడ్ తింటూ, ఇలా ఒక రకంగా మంచి ప్రకృతి ఒడిలో పెరిగాము. ఇంకా శాస్త్రీయ సంగీతం అలాంటిదంటే ఏం తెలియదు అప్పటికేం తెలియదు అసలు. తర్వాత నేను 10th క్లాస్ తర్వాత ఇక్కడికి వచ్చాను. అంటే మేడ్చల్ అని ఈ అవుట్స్కట్స్లో ఉంటుంది. అలా చదువుతూనే గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజ్ భక్త రామదాసు సంగీత కళాశాలలో ఫస్ట్ నేను చేరాను. అక్కడ
కిట్టప్ప మాస్టారు దగ్గర. మీ మొదటి గురువు ఆయన. ఓకే. దాని తర్వాత శాస్త్రీయ సంగీతం ఓరుగంటి లీలావతి గారి దగ్గర కంటిన్యూ చేశాను. అలాగే లలిత సంగీతం శ్రీ పివి సాయిబాబా గారి దగ్గర నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. అంటే ఇంకా సో 10th క్లాస్ నుంచి కంటిన్యూస్గా ఇప్పటివరకు మీరు నేర్చుకుంటూనే ఉన్నారు? ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలండి. నేర్చుకోవడం ఎప్పుడే, ఏ విద్య అయినా సరే నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు అంటే మనకి సముద్రంలో 2 చెంచాలు నీళ్లు వచ్చి లభిస్తే సరిపోదు, ఇంకంత ఉంటుంది. సంగీతం ఎంత నేర్చుకుంటే అంత ఉంటుంది. మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. నేను నేర్చుకుంది ఏంటమ్మా, చాలా తక్కువ, చాలా వెరీ లెస్. సో ఇంకా అందుకే నేను ఇంకా కొంచెం పెద్ద విద్యార్థిని అంతే. కొంచెం మా పిల్లల కంటే వాళ్ళు జూనియర్ స్టూడెంట్స్, నేను సీనియర్ స్టూడెంట్ అంతే. వాళ్ళకి నేను గురువుని, ఎందుకంటే వాళ్ళకి నేను చెప్తున్నాను కాబట్టి. బట్ నేను ఇంకా శిష్యుడిని. ఓకే. ఇంకా మీకు మీరు అనుకుంటున్నారు అన్నమాట, ఇంకా అనుకోవడం కాదు, మాడెస్టీ కూడా కాదు, దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు అసలు నేర్చుకున్నది తక్కువ, నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువ. సో కాబట్టి నేను నేర్చుకుంటూ పిల్లలకు నేర్పిస్తాను. అందులోని సంగీతం విషయానికి వస్తే ముఖ్యంగా ఎంత నేర్చుకుంటే ఇంకా 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 నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది, ఇంకా నేర్చుకుని తక్కువే అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎస్. సో మరి ఇప్పుడు సంగీతం నేర్చుకుంటున్నారు, 10th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నా అన్నారు. ఎప్పుడు మొదటిసారిగా మీరు టీవీ ఛానల్స్లో కానివ్వండి, రేడియో స్టేషన్స్లో? నేను ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో బాల వినోదం అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను. రేడియో అక్కయ్య గారు, తురగ జానకిరాణి గారు, ఆవిడ మొట్టమొదట నా వాయిస్ విని, అప్పుడు కూడా రేడియోలో విన్న పాటలు నేర్చుకొని పాడేవాడిని. మాకు అప్పుడు చిన్నప్పుడు రేడియోలో ఈ పాట నేర్చుకుందామని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. ఓకే. ఏ ఇయర్లో సార్ అది? దిస్ ఇస్ అబౌట్ 80s అట్లా. నేను చిన్నగా, ఇంకా దానికి ముందు, ఇంకా నేను ఊర్లో ఉన్నప్పుడు చిత్తరంజన్ మాస్టారు చెప్పేవారు. అందులో ఆ పాటలు నేను విని, ఆ రేడియోలో విని టకటక రాసుకొని నేర్చుకునేవాడిని. అదే ఏంటంటే, పదములే చాలు రామా నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమేలు, పదములే చాలు రామా నీ పదధూళులే 10,000. ఈ పాటలన్నీ రేడియోలో నేర్చుకున్నాను నేను అప్పుడు చిన్నప్పుడు. మీరు నేర్చుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా ఎప్పుడు పాడారు సార్? అవన్నీ నేర్చుకొని, రేడియోలో నేర్చుకొని ఏం చేసేవాడిని అంటే, నేను వచ్చి మళ్ళీ అదే రేడియోలో పాడేవాడిని. అదే రేడియోలో మళ్ళీ అదే రేడియోలో బాల వినోదం అనే కార్యక్రమంలో నేను పాడుతుంటే ఇంకా నా గొంతు బాగుందని అక్కయ్య గారు, జానకిరాణి గారు బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత ఎన్ఎస్ శ్రీనివాసన్ గారని మహా విద్వాంసులైన ఆయనకు పరిచయం చేశారు. ఆయన లీలావతి గారికి పరిచయం చేయడం వల్ల అలా నేను మ్యూజిక్ నేర్చుకోవడం, అలా నేర్చుకుంటూనే రేడియోలో చాలా పాటలు పాడేవాడిని. అక్కడ చిత్తరంజన్ మాస్టారు, విశ్వనాథం గారు, పాలగం విశ్వనాథం గారు, వాళ్ళందరి రికార్డింగ్స్లో నన్ను తీసుకొని పాడించేవారు. అలా రికార్డింగ్స్లో పాడుతూనే వాళ్ళ దగ్గర కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. తర్వాత మా గురుగారు సాయిబాబా గారి దగ్గర రెగ్యులర్గా లలిత సంగీతం నేర్చుకోవడం, ఆయన ప్రోగ్రామ్స్లో నేను పాడడము అనేది కంటిన్యూ అవుతూ వచ్చిందనమాట. పాడుతా తీయగా ప్రోగ్రాంలో మీరు, అలాగే పార్థసారథి గారు, గోపిక పూర్ణిమ, మల్లికార్జున్, స్మిత, అందరి కెరియర్ ఆల్మోస్ట్ ఒకేసారి స్టార్ట్ అయింది. వాళ్ళందరూ సినిమాల్లోకి వెళ్ళిపోయారు, పాటలు పాడుకుంటున్నారు. మీరెందుకు సార్ ఇలా ఇన్స్టిట్యూట్ పెట్టాలి, పిల్లలకి నేర్పించాలి అని అనిపించింది మీకు? మీరెందుకు ఈ వేలో వచ్చారు? అంటే అందరూ ఒకే వేలో వెళ్తే ఇంకా వేరే వేలేమవ్వాలి. అందరూ ఒకే వృత్తి చేశారండి, ఒకే పని. అందరూ బట్టలే తయారు చేశారనుకోండి, ఇంకా ఫుడ్ ఎవరు పండిస్తారు? అంటే మీకు చిన్నప్పటి నుంచి ఉండేదే సార్, మీరు నేర్చుకొని వేరే వాళ్ళకి నేర్పించాలి అని ఏమన్నా? అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది మాకు. ఇప్పుడు నేను ముందు ఆకాశవాణిలో పాడాను, తర్వాత దూరదర్శన్లో నాకు మంచి పేరు వచ్చింది. అప్పుడే పాడుతా తీగ ఫస్ట్ మొట్టమొదటి సిరీస్ మాతోనే స్టార్ట్ అయింది. సో మేమే ఫస్ట్ బ్యాచ్ అనమాట పాడుతా తీగ. మేమే మళ్ళీ ఫస్ట్ ఫైనలిస్టులు అనమాట. అప్పుడు చాలా పెద్ద షో అది. అప్పుడు అంటే ఇప్పటిలాగా చిన్న చిన్న షోస్ కాదు, అప్పుడు మెగా, అంటే మోర్ దెన్ 60 ఎపిసోడ్స్ మాది. దాంట్లో నేను, పార్థసారథి, ఉషా, నిష్మా ఫైనల్స్కి వచ్చాము. అందులో పార్థసారథి విన్నర్, నేను ఫస్ట్ రన్నరు.
అలా ఉషా నిష్మా వాళ్ళు కూడా విన్నర్ రన్నర్స్ అనమాట. కానీ మాకు బాగా పేరు వచ్చింది. దాని తర్వాత పేరు వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేసామంటే మేము, ముఖ్యంగా నేను, పార్థసారథి, ఉషా, మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అన్ని ఊర్లలో మేము కార్యక్రమాలు చేసాం. అంటే ఒక్కసారి మాకు ఒక స్టార్డమ్ వచ్చింది పాడుతా తీగతో. అంటే బాలుగారు, మనో గారు, శైలజమ్మ గారు వీళ్ళ తర్వాత ఒక చిన్న గ్యాప్ వచ్చింది తెలుగు సింగర్స్లో. తర్వాత అప్పుడే మా పాడుతా తీగ వచ్చి మేమందరం వెలుగులోకి రావడము, బాలుగారి ఆధ్వర్యంలో జరిగిన పాడుతా తీగ, అలా సింగర్స్ వెలుగులోకి వచ్చారు. కానీ అప్పటికే మేమందరం పాడుతున్నాం డిఫరెంట్ ఆర్కెస్ట్రాస్లో, వాటిల్లో. కొత్త తరం తయారవ్వాలి, కొత్త తరంకి ఇంతమంది సింగర్స్ తయారవ్వాలి. నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి కూడా. నేను నేర్చుకుంటూ 10 మందికి నేర్పించాలి. 2 పిల్లలు అంటే ఇష్టం నాకు. నేను ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలతోనే ఎక్కువ ఉంటాను, ఇప్పుడు కూడా అంతే. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. సో నిష్కల్మషంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళతో ఉంటే మనం కూడా అంత హాయిగా, అంటే మనం ఒక మంచి తోటలో విహరిస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే పిల్లలతో ఉంటే కూడా అంత ప్యూరిటీ అనేది మనకు ఉంటుంది. నాకు ఎందుకు, నేను స్కూల్లో కూడా పనిచేసినప్పుడు మా ప్రిన్సిపల్ని అడిగి మరీ ప్రైమరీ సెక్షన్లో నేను నేర్పించేవాడిని. చిన్న పిల్లలు, వాళ్ళంటే చాలా ఇష్టం నాకు. అలాంటి అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు నేను అనుకున్నాను అంట, అప్పుడు ఇక్కడున్న సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ అంతా కూడా చెన్నైలో జరిగేది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కోరస్ మిక్సింగ్ చేసుకొని వచ్చేవాళ్ళు చెన్నైలో. సో అలాగే రియాలిటీ షోస్ అప్పుడప్పుడే మళ్ళీ ఇంకా మిగతా ఛానల్స్ కూడా స్టార్ట్ చేయడం మొదలెట్టాయి. తర్వాత హైదరాబాద్, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద సిటీల్లో చాలా ప్రోగ్రామ్స్, ఆర్కెస్ట్రాస్ అవ్వడం మొదలెట్టాయి. అంటే మనకు సింగర్స్ రిక్వైర్మెంట్ చాలా కనిపించింది. కానీ ఉన్నారు, కానీ వాళ్ళకి కరెక్ట్గా కనుక మనం నేర్పిస్తే ధీటైన సింగర్స్ అవుతారు. లేదంటే ఏదో మామూలుగా పాడేవాళ్ళు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనమే ఎందుకు తయారు చేసుకోవడం, మనకి ఇండస్ట్రీకి లేరు అనుకున్నప్పుడు మనమే ఎందుకు, అంటే మనకు లేనప్పుడు ఏం చేస్తాం, మనం పండించుకోవాలి. మనం అంటే రెండు ఉంటాయి, 2-3 ఉంటాయి. లేకపోతే ఒకటి అడుక్కుంటాం, లేకపోతే దొంగతనం చేస్తాం, లేకపోతే మనం కష్టపడి పండించుకుంటాం. సో ఏది అన్నిట్లోకి ఉత్తమమైనది ఏంటి, కష్టపడి పండించుకోవడం, కష్టపడి మనం తయారు చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలా అప్పుడు బాలుగారు పెద్దలందరి ఆశీస్సులు తీసుకొని లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని నేను స్టార్ట్ చేశాను. స్టార్టెడ్ మేకింగ్ సింగర్స్ అనమాట. ప్రొఫెషనల్ సింగర్స్ని చేయడం మొదలెట్టాను 1998లో. సో అప్పటి నుంచి నేను ఏం చేసేవాడిని అంటే, డిఫరెంట్ కాంపిటీషన్స్కి వెళ్ళి, నా ఫస్ట్ బ్యాచ్లో అప్పటికే నాకు తెలిసిన కుటుంబాల్లో బాగా పాడే పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ బ్యాచ్లో ఇప్పుడు మీకు ఇర్ఫాన్ అలీ అని బాలీవుడ్ సింగర్ ఉన్నాడు, చాలా ఫేమస్ ఇప్పుడు. తర్వాత కారుణ్య, హేమచంద్ర, తర్వాత దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు దీపు, కృష్ణ చైతన్య, అలా గీతా మాధురి, ప్రణవి, ఎలా రమ్య బెహ్రా, అందరు ఇంకా అలా 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 ఒక్కొక్క బ్యాచ్ రావడము, వాళ్ళందరూ బాగా నేర్చుకోవడము, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలా డిఫరెంట్ ఎవ్రీ ఇయర్ ఒక్క 2-3 సినిమాల్లో వెళ్ళి వాళ్ళు షైన్ అవుతున్నారు. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది సార్, ఇంతమంది సింగర్స్ మీరు తయారు చేశారు, ఎంతో గర్వంగా ఉంటుంది కదా? చాలా గర్వంగా ఉంటుంది. ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్, మై పేరెంట్స్, మై గురూస్. ఎందుకంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ, నాకు ఒక ఆపర్చునిటీ. ఇలాంటి లైఫ్ దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు నాది నేర్చుకొని వాళ్ళంతా చక్కగా నవ్వుతూ, సార్ నేను ఈ సినిమాలో పాడాను, సార్ నేను ఆ వేదిక మీద పాడాను, నాకు ఈ ప్రైజ్ వచ్చింది, నాకు ఈ రియాలిటీ షోలో విన్నర్ అయ్యాను, ఫైనల్స్కి వచ్చాను అని వాళ్ళు ఆనందిస్తుంటే, తర్వాత చాలామందికి మ్యూజికే లైఫ్ అయిపోయింది. ఇప్పుడు నా స్టూడెంట్స్లో వాళ్ళు ఇంకా వేరే కాకుండా మ్యూజిక్నే కెరీర్గా తీసుకొని ఎంతోమంది ఇప్పుడు వాళ్ళు ఆనందంగా హ్యాపీయెస్ట్ లైఫ్ అనుభవిస్తున్నారు. అంటే ఫేమ్ వస్తుంది, వాళ్ళకి కావాల్సినంత డబ్బు సంపాదించుకుంటున్నారు, తర్వాత చక్కగా గౌరవం, ఇవన్నిటితో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో మీరు కనుక పక్కగా ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా సినిమాల్లో కనుక పాడితే ఇంతమంది సింగర్స్ మాకు దొరికే వాళ్ళు కాదేమో. ఇప్పుడు కష్టం అండి. ఇప్పుడు నేను సినిమాలో మ్యూజిక్ డైరెక్షన్ చేయాలన్నా, పాడాలన్నా ఇది నేను చేయలేనండి. ఒక్కదాని మీద ఫోకస్, ఇప్పుడు దీనికే నాకు టైం సరిపోవట్లా. ఇప్పుడు వీళ్ళని ఇంకా 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 బాగా తయారు చేయాలంటే ఇంకా నేను టైం వెచ్చించాలి, ఇంకా నేను నేర్చుకుంటూ ఉండాలి, వాళ్ళకి నేర్పిస్తుండాలి, వాళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తుండాలి. సో దీనికే నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ ఎలాంటిదంటే, ఒక శాఖలో పనిచేసేవాడు దాని మీద 100% ఫోకస్ చేస్తేనే దానికి న్యాయం చేకూర్చగలం. ఇప్పుడు నేను ఇక్కడో కాలు పెట్టి, అక్కడో కాలు పెట్టి, ఇక్కడో కాలు పెడితే దేంట్లోనూ న్యాయం జరగదు. ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలన్నా, ఏ శాఖలో పనిచేసినా
నేను 100% ఫోకస్ చేసినప్పుడే పనిచేస్తానండి, లేదంటే ఏదో పార్ట్ టైమర్గా నాకు ఇష్టం ఉండదు. సో నేను అనుకున్నాను దేవుడు ఈ పని నాకు ఇచ్చాడు, ఇందుకే నన్ను పుట్టించాడేమో నాకు తెలియదు, ఎందుకంటే ఎటు తిరిగినా నాకు ఇటువైపే మోటివేషన్ వస్తుంది. సో నేను ఎంజాయ్ చేస్తున్నాను, పిల్లలకు నేర్పిస్తూ వాళ్ళు బాగా పాడుతుంటే నేను ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఫేమ్ రాకపోవచ్చు, ఇప్పుడు సినిమాలో పాడడం వల్ల ఏమొస్తుంది, ఫేమ్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైనా ఏదైనా రియాలిటీ షోస్ పెట్టినా అక్కడ ఒక జడ్జెస్గా పిలుస్తారు, గెస్ట్లుగా పిలుస్తారు. అలాగే గేమ్ షోస్ అయినా కొంతమంది అట్లా మాలాంటి వాళ్ళని పిలవరు. అంటే ఎవరైతే సింగర్స్ పాడతారో, ఎవరైతే ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తారో, ఒక సినిమాలో పాడతారో వాళ్ళు మాత్రమే పిలుస్తారు. అది మిస్ అవ్వచ్చు నేను, కానీ అలా వాళ్ళని పిలిచారు అన్నా, వాళ్ళని అలా ఆ పేరు వచ్చింది అన్నా వెనకాల మీరు ఇప్పుడు మాలాంటి గురువుల్ని పిలవరు. ఎందుకంటే అది అనిపిస్తుంటుంది ఒక్కోసారి, అయ్యో నేను కూడా ఇన్ని రోజులు సంగీత శాఖలో ఉన్నానే, నన్ను ఎందుకు పిలవట్లేదు అని ఉంటుంది. కానీ కొద్ది క్షణాలు ఉంటుంది, ఉండదు అని చెప్పట్లేదు, అది ఉంటుంది. కానీ దేవుడు నాతో ఈ వర్క్ చేయిస్తున్నాడు, ఇంతమంది పిల్లలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు కెరీర్గా తీసుకున్నారు. నాకు ఉన్న అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ దేంతో రాదండి. అది ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్, ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్. నెక్స్ట్ జన్మల్లో కూడా నేను టీచర్గానే పుడతాను. అది మరి మీరు సినిమాల్లో పాడితే మేము ఎప్పుడు చూస్తాం సార్? పాడితే అంటే పాడిస్తే పాడతానండి, నేను పాడతాను, పాడిస్తే కానీ పాడించాలి కదా. అంటే సినిమాల్లో ఎవరైనా నాకు ఛాన్స్ ఇచ్చి పాడిస్తే పాడతారు. వేదికల మీద ఇప్పుడు వేదికల మీద చాలా ప్రోగ్రామ్స్లో పాడుతుంటాను నేను. తర్వాత నేను చాలా డివోషనల్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్, లైట్ మ్యూజిక్ అన్ని పాడుతుంటాను. చెప్తున్నాను కదండి, సినిమా ఇండస్ట్రీ అనేది ఇంకా వాళ్ళు పాడిస్తే నేను రెడీగా ఉన్నాను పాడడానికి, నేను పాడగలను. ఓకే సార్. అలాగే లాస్ట్ 6 years నుంచి చూసుకుంటే కనుక చాలామంది కొత్త సింగర్స్ వచ్చారు. ఇంతమంది అంటే పర్టికులర్గా తెలుగు ఇండస్ట్రీకి ఇంతమంది కొత్త సింగర్స్ వచ్చినా సరే వేరే భాష వాళ్ళని తెలుగు పాటలు పాడించుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటారు? దాని విషయం బాగా గమనిస్తే నేను ఎల్ఎంఏ స్థాపించిన ఒక 4-5 ఏళ్ల తర్వాత అది పోయిందండి. చూడండి, ఈ మధ్య కాలంలో మళ్ళీ చూస్తున్నాం సార్. ఈ మధ్య కాలంలో కొంచెం కంపారిటివ్. అప్పుడు అందరూ పరభాష వాళ్ళే పాడేవాళ్ళు మొత్తం. ఇంకా అందరూ మీరు చూస్తే అప్పుడున్న పాటలన్నీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడండి, అందరూ పాడుతున్నారు. నా స్టూడెంట్స్ అందరూ పాడుతున్నారు, ఎందుకు పాడట్లేదండి? ఇప్పుడు వీళ్ళు పాడుతూ వాళ్ళు కూడా ఇప్పుడు ఏ సినిమాలో ఎవరైనా పాడొచ్చండి. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వెళ్ళి తమిళ్ పాడట్లేదా? పాడుతున్నారు అనుకోండి, కాకపోతే తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు అన్నట్టుగానే అనిపిస్తుంది. అసలు సింగింగ్ మ్యూజిక్ అనేది యూనివర్సల్ అండి, ఎవరైనా ఏ భాషలో అయినా పాడొచ్చు. కానీ ఇప్పుడు బాలుగారు పాడినట్టుగా, జానకి గారు పాడినట్టుగా, సుశీలమ్మ గారు, చిత్రమ్మ గారు పాడినట్టుగా వాళ్ళు ఏ భాషలో పాడినా ఆ భాషని నేర్చుకొని వాళ్ళు ఉచ్చారణ దోషాలు లేకుండా చక్కగా భావయుక్తంగా పాడతారు. అంటే ఏ భాష వాళ్ళు అయినా బాలుగారు మా తమిళ్యనే అనుకుంటారు, తమిళ్ వాళ్ళు. సుశీలమ్మ గారిని మలయాళీస్, సుశీలమ్మ గారు మలయాళీ అనుకుంటారు, చిత్రమ్మ గారిని మనం తెలుగు అమ్మాయి అనుకుంటాం. సో అలా ఎవరైనా ఏ భాషలైనా పాడొచ్చండి. వాళ్ళు చక్కగా ఆ భాషకు న్యాయం చేకూరుస్తూ ఆ భాషను ఖూనీ చేయకుండా పాడితే ఎవరైనా దానికి నేను అగెనిస్ట్ కాదు. అలాగే మీరు దూరదర్శన్లో చాలా పాటలు పాడారని, చాలా కాలం అందులో ఉన్నారు, ఆ ప్రస్థానం గురించి చెప్పండి సార్. అప్పుడు ఆకాశవాణి, దూరదర్శన్లో బాగా పాడేవాళ్ళమండి. అప్పుడు పాడినప్పుడు దూరదర్శన్లో నేను చాలా సోలోస్ పాడాను. తర్వాత అయ్యప్ప ఫస్ట్ సోలో ఏది సార్? దాంట్లో ఏది పాడారు? ప్రేమ ఎలా కుదిరిందో, ప్రేరణెలా కలిగిందో, ప్రేమ ఎలా కుదిరిందో, ప్రేరణెలా కలిగిందో, ప్రేక్షకుడనైన నేను ప్రేమకైతి నాయకుడను. ఈ పాటకు చాలా పేరు వచ్చింది నాకు. ఏంటంటే అప్పుడు పాటలన్నీ అంతకుముందు దూరదర్శన్లో ఒక గ్రూప్గా నిలబెట్టి పాడించేవారు. దాని తర్వాత కొంచెం మార్చేసి ఒక సోలోస్ అలా రికార్డ్ చేసి చక్కగా డిఫరెంట్ స్టైల్లో చేయడం జరిగింది. అప్పుడు అలాంటివన్నీ నేను పాడడం జరిగింది. దాంతో నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత బాలభానుని లేత కిరణం
బాలభానుని లేత కిరణం నీకు ఆభరణం. ధర్మశాస్త్ర మేలుకో, గలగల ప్రవహించు గలగల ప్రవహించు పంపా జలాలతో నీకు అభిషేకం, నీకు అభిషేకం. ధర్మశాస్త్ర 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 మేలుకో. ఈ పాటకు విపరీతమైన పేరు వచ్చింది ఆ రోజుల్లో. ప్రతిరోజు వేసేవాళ్ళు ఈ పాటని. శశిధర్ గారు అని ఆయన రాశారు, కృష్ణ నీరజ్ మ్యూజిక్లో నేను పాడడం జరిగింది. సో ఇలా దూరదర్శన్లో చాలా పాటలు నాకు పేరు తెచ్చాయి. చాలా పాటలు పాడాను రేడియోలో, దూరదర్శన్. సో మీ దగ్గర నేర్చుకునే స్టూడెంట్స్ దగ్గర అంటే వాళ్ళ వాయిస్ని బట్టి మీరు ట్యూన్స్ కంపోజ్ చేస్తారంట. వాళ్ళకి ఏ రాగం అంటే ఇష్టం ఏంటని అడిగి దాన్ని బట్టి మీరు సాంగ్స్ రాస్తారంట, వాళ్ళ కోసం కంపోజ్ చేస్తారంట. దాని గురించి చెప్పండి సార్. యాక్చువల్గా ఒక్కొక్క వాయిస్ కల్చర్లో కొన్ని వాయిసెస్ కొన్ని పాటలు బాగా సూట్ అవుతాయి. కొంతమందికి డివోషనల్స్ పాడితే బాగుంటారు, కొంతమంది మెలోడీస్ పాడితే బాగుంటుంది, కొంతమంది పెపీ సాంగ్స్ పాడితే బాగుంటుంది, కొంతమంది వెస్ట్రన్ స్టైల్, కొంతమంది ఫోక్ పాడితే బాగుంటుంది. అంటే సహజంగానే కొంచెం వాయిస్ కల్చర్ అనేది కొన్నిటికి బాగా నప్పుతుంది. అలా అని మనం ఒకే జానర్ పాడడం అనేది, సింగర్ అనేవాళ్ళు అన్ని రకాల జానర్స్ పాడాలి, ఏదైనా పాడాలి. దానికి మూలం శాస్త్రీయ సంగీతం. బేసిక్ శృతి వచ్చిన వాళ్ళని కూడా మీరు అసలు మంచి శృతిలో వాళ్ళని పాడిస్తారంట. సో అలాంటి సింగర్స్ ఎవరైనా ఉన్నారా సార్? అలా శృతి లేకుండా అసలు సింగరే కాదు. అలా కాదు సార్, బేసిక్ శృతి అంటే నార్మల్గా పాడుతున్న వాళ్ళని కూడా వాళ్ళని హై పిచ్ పాడడం వరకు తీసుకెళ్ళడం అనేది అంతే కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు క్రూడ్నే మనం ఫైన్ ట్యూన్ చేసి చేయడమే కదా గురువులు అంటే. అంతే కదా, గురువులు చేసే పని ఏంటంటే, ఒక కోచ్ చేసే పని ఏంటంటే, ముందు వాళ్ళకేం తెలియకుండా ఉంటారు. అంటే వాళ్ళకి దేవుడిచ్చిన ఈ మ్యూజికల్లీ గిఫ్టెడ్ వాయిసెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఒక వజ్రాలు లాంటి వాళ్ళు. ఆ వజ్రాల్ని తీసుకొని మనం సానబట్టి కోహినూరు వజ్రంగా తయారు చేయడమే గురువుల పని. సో ఫస్ట్ వాళ్ళకేం తెలీదు, వాళ్ళు బండగా పాడతారు. వాళ్ళకి ఆ మాడ్యులేషన్స్, ఆ డైనమిక్స్, ఆ గమకాలు అంటే ఏంటి, ఆ బ్రెత్ మేనేజ్మెంట్స్, ఇలాంటి టెక్నిక్స్ ఏం తెలియవు. వాళ్ళు అలా స్ట్రైట్గా బండగా పాడేస్తారు. వాళ్ళకి అప్పుడు అటు శాస్త్రీయ సంగీతం నేర్పిస్తూనే ఇటు లలిత సంగీతం ఎలా పాడాలి, రెండింటిని బైఫర్కేట్ చేసి ఎలా పాడాలి, సో లిరిక్లో ఉండే ప్రతి అక్షరాన్ని ఎలా ఉచ్చరించాలి, ఆ లిరిక్ని ఎలా చదువుకొని అర్థం చేసుకోవాలి. లిరిక్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, మనం పాడే లిరిక్లో ఒక మీనింగ్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ పాడుతుంది ఆ లిరిక్ని, ఇంకొక క్యారెక్టర్ని అడ్రస్ చేస్తూ పాడుతుంది. ఇవన్నీ వాళ్ళకి పిల్లలకి. అలాగే మెలడీ పరంగా వస్తే 7 స్వరాలు ఉంటాయి, 12 శృతులు ఉంటాయి. తర్వాత ఆ 12 శృతుల నుంచి డిఫరెంట్ రాగాలు మనం డిజైన్ చేస్తాం. సో అవి ఎలా ఉంటాయి, ఏ రాగంలో ఎలాంటి ఫీల్ ఉంటుంది. ఇట్స్ ఎ సైన్స్ లైక్ ఎనీ అదర్ సైన్సెస్. మ్యూజిక్ ఒక ప్రొఫెషనల్ సింగింగ్ అనేది ఇట్స్ ఎ సైన్స్ లైక్ ఎనీ అదర్ సైన్సెస్. ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఇట్ ప్రాపర్లీ ఫ్రమ్ ఏ ప్రాపర్ గురు. ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి సింగింగ్ ఏంటి ఆఫ్టర్ ఆల్ అనే ఎవరైతే వెళ్తారో వాళ్ళు కూడా పాడతారు, కానీ వాళ్ళు ఫాల్స్ పాడతారు. ఇది గమనించాలి. ఫాల్స్ పాడడానికి పర్ఫెక్షన్కి డిఫరెన్స్ ఉంటుంది. రామాచారి గారి దగ్గర కేవలం వాళ్ళ శిష్యులు పాటలు మాత్రమే నేర్చుకోరండి, సంగీతాన్ని మాత్రమే నేర్చుకోరు, డిసిప్లిన్ నేర్చుకుంటారు. స్టేజ్ పర్ఫార్మెన్స్కి వెళ్ళే ముందు ఎలా పాడాలి, ఎలా నుంచోవాలి, ఏం చేయాలి, డిసిప్లిన్ అంతా కూడా నేర్పిస్తారంట. మీరు దాని గురించి చెప్పండి. అవునండి, ఇప్పుడు ఈ మన లైఫే ఒక ప్యాకేజ్ అండి. మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోగానే మన లైఫ్ ఫుల్ కాదు, అదొక పార్ట్ అది. సో మన లైఫ్లో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మెనీ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఒకటి సంగీతం నేర్చుకొని వాయిస్ ఫిట్నెస్ ఒకటి అయితే, థాట్ ప్రాసెస్, ప్లానింగ్, కమ్యూనికేషన్స్, తర్వాత ఏమంటారు మనం అంటే ఒక రిలయబిలిటీ ఉండాలి మన వర్క్లో. తర్వాత టైం మేనేజ్మెంట్. సో ఎన్నో ఉంటాయండి, చాలా అన్నీ నేర్చుకోవాలి పిల్లలు. అంటే గుడ్ బిహేవియర్, చాలా మంచి బిహేవియర్ ఉండాలి. తర్వాత మాట తీరు బాగుండాలి. తర్వాత ఎవరికైనా మనము కమిట్ అయ్యామంటే వాళ్ళు మన మీద పూర్తిగా నమ్మకంతో మనకు ఆ వర్క్ చెప్పాలి. సో ఇవన్నీ కూడా పిల్లలకి రావాలి. ఎందుకంటే
ఓన్లీ సింగింగ్ ఒకటే బాగుండి మిగతా వాటిల్లో ఏం తెలియకుండా ఉంటే వాళ్ళు ఫ్లాప్ అయిపోతారు. సో సింగింగ్ అనేది ఒక భాగం, దానికి తోడు మంచి వండర్ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్, బిహేవియర్ ఉండాలి. ఇంకా ఇవన్నీ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు, తర్వాత ప్లానింగ్ అన్నీ ఉండాలండి. ఇట్స్ ఎ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ అంతా నేను నాకు తెలిసినంతవరకు నేను నేర్పిస్తుంటాను. నాకు తెలియని విషయాలు మహానుభావులందరూ వాళ్ళని నేను ఇన్వైట్ చేస్తాను మా అకాడమీకి. అందరూ వస్తారు, బాలసుబ్రహ్మణ్యం గారు, కీరవాణి గారు, జానకమ్మ గారు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాను నేను. చేసినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాలని షేర్ చేస్తారు. ఇంత కమర్షియల్ రోజుల్లో కూడా సార్ పాటల్ని, సంగీతాన్ని ఉచితంగా నేర్పిస్తున్నారు మీరు, సింగిల్ ₹1 కూడా తీసుకోకుండా. అంతలా ఎందుకు చేస్తున్నారు అసలు మీరు? కారణాలు అంటే నాకు విద్యను ఎప్పుడు అంటే నేను ఒక పర్పస్కి పెట్టాను. అంటే నేను ఎప్పుడైతే ఎల్ఎంఏ పెట్టానో మన ఇండస్ట్రీకి, మన సమాజానికి టాప్ గ్రేడ్ కోహినూర్ వజ్రాల్ లాంటి సింగర్స్ని తయారు చేసి ఇవ్వడం. ఎప్పుడైతే నేను క్వాలిటీ కోసం ఇది పెట్టానో, ఒక పర్పస్కి పెట్టానో, అది కమర్షియల్గా చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వదు. ఎందుకంటే కమర్షియల్గా ఎప్పుడైతే చేస్తానో నాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, క్వాలిటీ మీద ఉండదు. ఇప్పుడు నేను చాలా స్ట్రిక్ట్గా సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరైతే వజ్రాలో ఆ వజ్రాలనే సెలెక్ట్ చేసుకొని సానబడతాను, నేను అందరినీ తీసుకోను. సో రెండో కారణము, మా గురువులు కూడా నాకు ఫ్రీగా నేర్పించారు. మా గురువులు ఎవరు నా దగ్గర డబ్బులు తీసుకోవాలి. మా లీలావతి గారు కానీ, సాయిబాబా గారు కానీ నాకు ఎవ్వరూ ఒక పైసా కూడా తీసుకోలేదు నా దగ్గర, నాకు నేర్పించారు. అలాగే వాళ్ళ పిల్లల్లాగా నన్ను ట్రీట్ చేశారు. సో అలాగే చాలామంది, ఎంతోమంది నాకు ఈ స్థితికి రావడానికి ఎంతోమంది హెల్ప్ చేశారు, చేస్తున్నారు. సో మెనీ ఆర్ హెల్పింగ్ మీ, సో మెనీ ఆర్ విత్ మీ, సో మెనీ ఆర్ బ్లెస్సింగ్ మీ, సో మెనీ ఆర్ ఎంకరేజింగ్ మీ, సో మెనీ ఆర్ గివింగ్ దేర్ హెల్పింగ్ హ్యాండ్స్. సో నేను ఇక్కడ డబ్బులు తీసుకోవట్లేదు అనేది చాలా చిన్న విషయం అక్కడ, కానీ సో మెనీ ఆర్ గివింగ్ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్, సో మెనీ ఆర్ బ్లెస్సింగ్. నాకు కొన్ని కోట్ల రూపాయలు పెడితే కూడా దొరకనంత అభిమానము, ఆశీస్సులు నాకు అంతమందితో ఉన్నాయి. సో అందుకోసం ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అట్లీస్ట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా ఫండ్స్ ఏమన్నా ఆశిస్తున్నారా సార్? గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేమండి. డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సిందే. అయితే అలాగే చాలామంది కళా సంస్థలు, ఇక్కడున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది వాళ్ళు ఇప్పుడు మనం ఎల్ఎంఏలో ఇలా ఫ్రీగా నేర్పిస్తున్నాం, ఇంత రిజల్ట్ చూపించామని సో మెనీ ఆర్ రియలీ మనకి ఇప్పుడు హెల్ప్ చేస్తున్నాయి. ఇప్పుడు మనకి ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటంటే, నేను గత 18 ఏళ్ళుగా రెంటెడ్ బిల్డింగ్లో నేర్పిస్తున్నాను. ఈ 18 ఏళ్ళు మనకంటూ సొంత మ్యూజిక్ స్కూల్ లేదు. సో అయితే ఇలా ఫ్రీగా నేర్పిస్తున్నాము రెంటెడ్ బిల్డింగ్లో, ఈ ఖర్చులన్నీ ఎలా వస్తున్నాయంటే, ఫస్ట్ ఒక కార్పస్ ఫండ్ షో చేసాం మేము ఎల్ఎంఏకి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కె రాఘవేంద్రరావు గారు, కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు, వీళ్ళందరూ, వాళ్ళతో పాటు విజయలక్ష్మి, శశికళ, సురేఖ, ఉషా, వీళ్ళందరూ వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో ఒక ఫండ్ రైజింగ్ షో చేసినప్పుడు మనకు కొంత మనీ కలెక్ట్ అయింది. అలాగే ఫస్ట్ డొనేషన్స్ బాలుగారు, రాఘవేంద్రరావు గారే ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి వేరే వాళ్ళని మోటివేట్ చేశారు అందరినీ మనీ. దాని తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు 3 లక్షల డొనేషన్ ఇచ్చారు. నాకు యూఎస్ఏలో ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికీ, నేర్పిస్తున్న వాళ్ళు, నేర్పించిన వాళ్ళు కలిపి. సో అక్కడ చాలామంది పెద్దలు కూడా ఎల్ఎంఏకి హెల్ప్ చేస్తుంటారు. ఇలా ఒక 25 లక్షలు కార్పస్ ఫండ్ పెట్టి దాంట్లోంచి వచ్చే ఇంట్రెస్ట్తో ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మన ఎల్ఎంఏలో హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచే కాదండి, మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోంచి సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. ఇక్కడ ఓన్లీ సిటీ వాళ్ళే నేర్చుకోరండి, బస్సులు, రైళ్ళు ఎక్కి వచ్చి నేర్చుకుంటారు. విద్యానగర్లో ఏఎంఎస్ కాలేజీలో, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఈ క్లాసెస్ ఎవ్రీ సండే జరుగుతాయి. బిలో పావర్టీ లేనున్న పిల్లలు ఎక్కడి నుంచి అయితే వస్తారో నేను సెలెక్ట్ చేసుకున్నాను. కొంతమంది ఆర్ఫనేజెస్కి వెళ్ళి, స్ట్రీట్ చిల్డ్రన్లోంచి, బ్లైండ్ చిల్డ్రన్లోంచి, వికలాంగులు, ఇలా వీళ్ళల్లోంచి కూడా పిల్లల్ని మంచి వజ్రాలుగా తయారయ్యే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను. వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటారు. అలా ఎవరైతే కొంచెం ఎకనామికల్లీ బ్యాక్వర్డ్గా ఉన్నారో వాళ్ళకి ఎల్ఎంఏ నుంచే డబ్బులు ఇస్తాం, రానుపోని ఛార్జెస్. వాళ్ళకి మెటీరియల్ మనమే ఇస్తాం. ఒక 10-15 మందికి ఫీజులు, స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజెస్ కూడా మనమే కడుతున్నాం. ఇవన్నీ కూడా చాలామంది ఆల్ ఓవర్ వరల్డ్ మ్యూజిక్ సంగీతాభిమానులు మనకు చేసిన హెల్ప్లోంచి చేస్తున్నాం.
కొంతమంది డైరెక్ట్గా హెల్ప్ చేస్తారు, కొంతమంది ఫీజులు డైరెక్ట్గా ఈ అబ్బాయి స్కూల్ డ్రాప్ అవుట్, మీరు ఫీజు కట్టండి అంటే నా స్టూడెంట్, వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి ఫీజు కట్టేస్తారు. ఇలా తర్వాత హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఒక 2000 కిట్స్ పంపించాం వైజాగ్కి, మొత్తం ఒక 1 వీక్కి సరిపడా సామాను. అలాగే మన చెన్నై, ఇలా ఒక సింగింగ్ ఒకటే కాకుండా పిల్లల్లో మనము ఈ యూనివర్స్లో, ఈ వరల్డ్లో, ఈ వసుధైక ఈ మొత్తం ప్రపంచం కుటుంబంలో మనం కూడా ఒక సభ్యులమనే ఆ భావన వాళ్ళలో నేను నేర్పిస్తాను. అయితే ఇప్పుడు సొంత భవనం కట్టుకోవాలని మేము అనుకున్నాము. ఇప్పుడు బిల్డింగ్ ఫండ్ రేజ్ చేయడం మొదలెట్టాం. ఇప్పుడు తానా సంస్థ వాళ్ళు 2014లో మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఒక 10 షోస్ చేశారు. నేను, గీతామాధురి, కృష్ణ చైతన్య, సాకేత్, ప్రణవి, మేమందరం వెళ్ళి ఒక 10 షోస్ పాడి తానా వాళ్ళు ఒక 40 lakhs రేజ్ చేశారండి. వాళ్ళు మనకి ఇప్పుడు 40 lakhs ఇవ్వబోతున్నారు. సో ఆ తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారిని కూడా కలిసి సహాయం అర్థించామండి. సో వారు సానుకూలంగా స్పందించారు తప్పకుండా, ఎందుకంటే ఆయన కళలన్నా ఈ సాహిత్యం అన్నా చాలా ఆయనకు ఆ విలువలు తెలిసిన మనిషి అయినా, కాబట్టి వెంటనే సానుకూలంగా స్పందించారు. అయితే మేము విన్నాము ఇది లవ్ మ్యారేజ్ అని. సో ఏ పాటతో మీరు ప్రేమలో పడేశారు, ఏ పాటతో పెళ్లి వరకు తీసుకొచ్చారు? యాక్చువల్గా మా మ్యూజిక్ టీచరు ఓరుగంటి లీలావతి గారు ఉన్నారు కదా, వాళ్ళ అక్క కూతురే అండి నా మిసెస్ సుజాత. అంటే నేను వాళ్ళంతా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం వాళ్ళందరికీ. సో వాళ్ళ ఇంట్లో కూడా మా మిసెస్ వాళ్ళ చెల్లి సింగర్ పాడుతుంది, వాళ్ళ అన్నయ్య కూడా పాటలు పాడతాడు, పాటలు రాస్తాడు కామేష్. అలాగే మా ఇంట్లో కూడా మా తమ్ముడు లక్ష్మణాచారి పాటలు పాడతాడు, రచిస్తాడు పాటలు. ఇలా మా 2 కుటుంబాల టేస్ట్ ఒకటే అయిపోయింది. మా మామగారు కూడా పౌరోహిత్యం చేస్తారు. సో ఇలా నేను సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తను చదువుకుంటూ ఉండేది, తనకి కూడా చాలా ఇష్టం సంగీతం అంటే. అలా మాకు పరిచయం అయింది. ఎవరికి ప్రపోజ్ చేశారు సార్? ఫస్ట్ నేనే ప్రపోజ్ నేనే వెళ్ళి ఆ అమ్మాయిని అడిగాను. నాకు బాగా నచ్చింది తన యాటిట్యూడ్, తన ముఖ్యంగా మాకు సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ అందరు కూడా. తర్వాత సంగీతం అంటే ఇంట్రెస్ట్, తర్వాత నాకు ఆ అమ్మాయి అన్ని రకాల నాకు నచ్చింది. నేనే ప్రపోజ్ చేశాను. ఒక 1 month 2 months టైం తీసుకొని చెప్పమన్నాను. దాని తర్వాత ఆలోచించి మళ్ళీ అలా మాకు పరిచయం అయింది, ఓకే చేసుకున్నాము. మేము ఎప్పుడైతే ఓకే చేసుకున్నామో దాని తర్వాత 3 years తర్వాత పెళ్లి చేసుకున్నాం. ఎందుకంటే సెటిల్ అయ్యాం, మినిమం సెటిల్మెంట్ ఉండాలి కదా, తను చదువు అయిపోవాలి, నాకు మినిమంగా ఏదైనా ఆధారం దొరకాలి. మా ఫ్యామిలీ పెద్దదండి, నేనే పెద్దవాడిని, మా తమ్ముడు, మా చెల్లెలు వాళ్ళు చదువుతున్నారు అప్పటికి ఇంకా. సో మా నాన్నగారు, మా అమ్మగారు, మా నాన్నమ్మ గారు అప్పుడు నేను తర్వాత నేనే మెయిన్ ఇన్కమ్ సోర్స్ అయ్యాను. నేను తప్పకుండా జాబ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. మా ఫాదర్ ఆరోగ్యం ఎండింగ్లో క్షీణించింది. దాని తర్వాత నేను కంపల్సరీగా ఎర్న్ చేయాలి. సో అది కూడా ఒక కారణం అండి. నేను యాక్చువల్గా మా ఇంట్లో నేను పెద్దవాడినిగా కాకుండా ఉండి నేను 2వ వాడిగా ఉంటే, నేను పాడుతూ అయిన వెంటనే చెన్నైకి వెళ్ళిపోయి నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరనో అసిస్టెంట్గా ఉండి నేను కూడా ఒక మ్యూజిక్ డైరెక్టరో సింగరో అయ్యేవాడిని. కానీ నేను వెళ్ళే పరిస్థితి అప్పుడు నేను తప్పకుండా ఉద్యోగం చేసి మినిమంగా నేను సంపాదించాలి. అది నన్ను ఆపేసింది ఇక్కడ. సో అది ఆపడం వల్ల నేను అలా టీచింగ్ సైడ్కి రావడము, ఇలా LMA పెట్టడము. అంటే ప్రతిది ఒకటి గాడ్స్ డిజైనింగ్ ఉంటుందండి, అది నేను అనుకుంటాను. సో అందుకే అట్లా అయ్యి మళ్ళీ నేను ఎటువైపు వెళ్ళినా మళ్ళీ ఇటువైపు వస్తున్నాను. ఎలా ఉంటుంది సార్ కెరియర్లో ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది మీ మిస్సెస్ది? చాలా బాగుంటుంది, ఎందుకంటే తనకి మ్యూజిక్ విలువ తెలుసు. LMA పెట్టినప్పటి నుంచి తను కూడా పార్ట్ ఆఫ్ LMAగా ఉంటుంది. సో ఈ పిల్లలందరికీ నేనెంత క్లోజో తనంత క్లోజు, తన ఎంకరేజ్మెంట్ అంతా ఉంటుంది. తర్వాత మా కుటుంబ సభ్యులందరూ కూడా బాగా ఎప్పుడు నన్ను ఎందుకు నువ్వు ఫ్రీగా నేర్పిస్తున్నావు అని మా అమ్మగారు కానీ ఎవ్వరు, మా బ్రదర్ కానీ ఎవ్వరు డిస్కరేజ్ చేయాలి, అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ కూడా. అలా కుటుంబం సపోర్ట్ 100% ఐఎమ్ ఎంజాయింగ్. ఓకే, మీ పిల్లల గురించి చెప్పండి సార్. మా పిల్లలు, మా అబ్బాయి సాకేత్ కుమాండూరి, మా అమ్మాయి సాహితి కుమాండూరి. వాళ్ళిద్దరు కూడా భగవంతుడి ఆశీస్సుల వల్ల సింగర్స్ అయ్యారు. వెరీ గుడ్. సో వాళ్ళు కూడా చక్కగా ఇంకా నేర్చుకుంటున్నారు శాస్త్రీయ సంగీతం. తర్వాత మా అబ్బాయి క్లాసికల్, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ, పియానో 5 grades అయిపోయినాయి. తర్వాత ఆడియో ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ చేశాడు, మామూలు ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇప్పుడు తను సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా ఇప్పుడు ఒక సినిమా
కన్నుల్లో నీ రూపమే అని దానికి డైరెక్ట్గా మ్యూజిక్ డైరెక్టర్, స్టేజ్ సింగర్ అయ్యాడు. తర్వాత కొన్ని మ్యూజిక్ షోస్ కొన్ని టీవీస్లో యాంకరింగ్ కూడా చేశాడు. సో ఇలా మొత్తానికి ఆ మ్యూజిక్ వరల్డ్లోనే ఉంటున్నాడు. మా పాప కూడా చదువుకుంటోంది ఇప్పుడు, మాస్ కమ్యూనికేషన్ డిగ్రీ చేస్తూ ఇప్పుడు సినిమాల్లో పాడుతుంది. ఇప్పుడిప్పుడే కొత్తగా అటు కోరస్ పాడుతుంది, పాటలు సోలో సాంగ్స్ కూడా పాడుతుంది, నేర్చుకుంటోంది. సో ఇలా వాళ్ళు కూడా అటు నేర్చుకుంటూ ఇటు పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉన్నారనమాట. మనం అన్నమయ్య కీర్తనలు తీసుకుంటే కనుక ఎన్నో వేల కీర్తనలు, 32,000 కీర్తనలు ఆల్మోస్ట్. అందులో కొన్ని మాత్రమే మనకి దక్కాయి. సో వాటిల్లో అంటే ఐ థింక్ ఒక 1400 సార్ 14,000 మనకు దొరికాయి. అందులో ఇప్పటి వరకు మహానుభావులు బాలకృష్ణ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు మనం వింటుంటాం. బాలమురళి ఇంకా అంటే ముందు తరాల వాళ్ళే ట్యూన్ చేసి బాలమురళి గారు వాళ్ళందరూ ట్యూన్స్ చేసి ఇప్పుడు వీళ్ళంతా పారుపల్లి రంగనాథ్ గారు, నాగేశ్వరరావు నాయుడు గారు, శోభరాజ్ గారు వీళ్ళందరూ మనకు అందించిన కీర్తనలు మనం చిన్నప్పటి నుంచి అవి వింటూ పెరిగాము. అవి ఒక 1700-2000 లోపే ఉన్నాయి వాళ్ళు కంపోజ్ చేసి. అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు వాళ్ళు కంపోజ్ చేస్తున్నారు. ఇంకా కొత్త కంపోజర్స్తో కూడా ఇప్పుడు టీటీడీ బోర్డు వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా కొన్ని కొత్త కంపోజ్ చేసే భాగ్యం, అవకాశం మాకు భగవంతుడు ఇచ్చాడు. సో నేను అందులో వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్స్. నేను కూడా కొత్త ఇప్పటి వరకు మీరు వినని అన్నమాచార్య సంకీర్తనలు కంపోజ్ చేస్తున్నాం. అది కంపోజ్ చేయడమే కాకుండా ఒక 10 కీర్తనలతో ఒక CD వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అదే కాకుండా టీటీడీ SVBC వాళ్ళు దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు. కీరవాణి గారు చీఫ్ మెంటర్గా ఉంటూ, సునీత గారు వ్యాఖ్యానంతో మేము చేసిన పాటలన్నీ ఇప్పుడు బాగా పాడుతున్న పిల్లలందరితో పాడించి అది ఒక రియాలిటీ షో లాగా చేసి ఇప్పుడున్నటువంటి యువకులకి పిల్లలకి మంచి మోటివేషన్, అన్నమాచార్యుల కీర్తనలు ఇంత అద్భుతంగా ఉంటాయి అని వాళ్ళకి రుచి చూపించడానికి ఆ ప్రోగ్రాం ప్రజెంట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే మ్యూజిక్ లవర్స్కి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. పాటని పాటలాగే రిసీవ్ చేసుకోండి. సినిమాలో పెడితేనే దాన్ని పాట వింటాము, సినిమాలో పెట్టని పాట వినము అనుకోకండి. మంచి పాట, ఈ పాట వింటే బాగుంది, సంగీతపరంగా సాహిత్యపరంగా ఒక మోటివేషనల్గా ఉంది అన్న పాటలన్నింటినీ ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా వాటిని కూడా సినిమా పాటను ఎంత ఆదరించారో అంత ఆదరిస్తారని మీ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. సో ఎంతోమంది కొత్త సింగర్స్ని ఇంకా మాకు పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. నమస్కారం.